వెల్కమ్ టు మెర్సీ స్టడీ సర్కిల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 5th క్లాస్ న్యూ తెలుగు నుండి 5 and 6 లెసన్స్ సంబంధించిన బిట్స్ చూద్దాం టీచర్స్. ఈ 2 లెసన్స్ సంబంధించిన కవులు విద్వాన్ విశ్వం, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. వీరిరువురు గురించి కోర్స్ తయారు చేశాను టీచర్స్. ఆ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను టీచర్స్, చూడండి. అండ్ ఈ లెసన్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎగ్జామ్ కూడా రాయండి టీచర్స్. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను అందించే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళిపోతామండి. కళలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. దీని యొక్క ఇతివృత్తం కళలు. క్రింది వాటిలో పాటకు సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యభాగం. పెన్నేటి పాట. పర్యావరణం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం. పెన్నేటి పాట. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. పాఠం యొక్క ప్రక్రియ. వ్యాసం. 90 ఆమడాలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనేది ఒక నానుడి. తోలుబొమ్మలాట ఏ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉందని తెలుస్తున్నది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారం ఉందని తెలుస్తున్నది. ఆర్య కులస్తులు ఏ రాష్ట్రం నుండి వచ్చారు? మహారాష్ట్రం నుండి వచ్చారు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఏ కులస్తుల నుండి ఈ తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు? ఆర్య కులస్తుల నుండి ఈ తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు. తోలుబొమ్మలకు తయారీలో వాడే రంగులు. మోదుగ పువ్వు, బంక, దీపపు మసి. తోలుబొమ్మలాట ప్రదర్శనకు ఎంతమంది కళాకారులు ఉంటారు? 6 నుంచి 8 మంది కళాకారులు ఉంటారు. తోలుబొమ్మలాటలో చెప్పే భాగవత కథల్లో ఎక్కువగా ప్రదర్శించినవి భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణలీలలు. తోలుబొమ్మలాట కథ ప్రారంభానికి ముందుగా ఏ దేవునికి ప్రార్థన చేస్తారు? గణపతి దేవునికి ప్రార్థన చేస్తారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శన ఏ రాగంతో ప్రారంభించి ఏ రాగంతో ముగుస్తారు? నాటక రాగంతో ప్రారంభించి సురభి రాగంతో ముగిస్తారు. తోలుబొమ్మలాటలో నవ్వించే పాత్రలు. కేతిగాడు, బంగారక్క. తోలుబొమ్మలాటలో జుట్టు పోలుగాడు అని ఎవరిని పిలుస్తారు? కేతుగాడిని జుట్టు పోలుగాడని పిలుస్తారు. ఒకరు చెప్తుంటే విని నేర్చుకోవడం అనేది ముక్తః పారాయణం. జానపద కళలు ఒక తరం నుంచి మరొక తరానికి శృత పాండిత్యంతో ప్రవహిస్తుంటాయి. శృత పాండిత్యం అర్థం వినడం ద్వారా నేర్చుకోవడం. కోలాటం నృత్యంలో సుమారు ఎంతమంది వరకు పాల్గొనవచ్చు? కోలాట నృత్యంలో 16 నుంచి 40 మంది వరకు పాల్గొనవచ్చు. ఈ క్రింది వాటిలో సామెతలు. కాకిపిల్ల కాకి ముద్దు, రోడ్లో తలదూచి రోకటి పోటుకు వెరిచినట్లు, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినట్లు. ఇవన్నీ సామెతలే. ఇంట్లో ఈగల మోత, బయట డాష్ మోత అను సామెతకు తగిన పదం. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత. వాక్యంలో ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని ఏమంటారు? కర్త. వాక్యంలో ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను ఏమంటారు? కర్మ. తాబేలు కుందేలును ఓడించింది. ఈ వాక్యంలో కర్మ. కుందేలు. కర్త ఎవరు? తాబేలు. ఓడించిందనేది క్రియ. గాంధీ మనకు స్వాతంత్ర్యం సాధించాడు. కర్త, కర్మ, క్రియ వరుసగా. కర్త గాంధీ, స్వాతంత్ర్యము కర్మ, సాధించాడు అనేది క్రియ. విద్య వలనను వినయంబు, వినయమునను బడయు పాత్రత అను పద్య కవి భర్తృహరి. ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారంటే
విద్య వలన వినయము, విద్య వలన వినయం, విద్యా వినయం ఉంటే భర్తకు చాలా ఇష్టం. అలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి లెసన్కి ఒక పద్యం ఉంటుంది. అందుకే పద్యాలన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి చిన్న కోడ్ నా ప్రయత్నంలో మీకు గుర్తుంటుందని ఆశ అంతే. విద్య వినయం ఉంటే భర్తకు చాలా ఇష్టం. ఆంధ్ర రాష్ట్రంలో ఏ జిల్లాల్లోని కూచిపూడి అనే గ్రామంలో కొన్ని శతాబ్దాల పూర్వం ఆవిర్భవించిన కళారూపము? ఏ జిల్లాలోనంటే కృష్ణా జిల్లాలోని. కూచిపూడి నాట్యకళకు మూలపురుషుడు సిద్ధేంద్ర యోగి. భామా కలాపం నాట్య గ్రంథం రచించినది సిద్ధేంద్ర యోగి. తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం భామా కలాపం. కూచిపూడి కళాకారులు వేసే పగటి వేషాల్లో ప్రధానమైనది అర్ధనారీశ్వర వేషం. కూచిపూడి నాటక ప్రదర్శనలను ఏమంటారు? భాగవత మేళా. విద్వాన్ విశ్వం గారి రచనలు విలాసిని, పెన్నేటి పాట, రాతలు, గీతలు. ఇది 5th క్లాస్ సంబంధించిందండి. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన రచన పెన్నేటి పాట. విద్వాన్ విశ్వం కలం నుండి జాలువారిన కావ్యాలు ఒకనాడు పెన్నేటి పాట. మాణిక్యవీణ పాఠ్యభాగ రచయిత విద్వాన్ విశ్వం. ఇది 10th క్లాస్ సంబంధించినవి. ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లు మారినో అని ఆవేదనతో పెన్నేటి పాటను సృజించిన మానవీయ కవి విద్వాన్ విశ్వం. ఇది 10th క్లాస్లో ఉందండి. 5th క్లాస్ అండ్ 10th క్లాస్కి సంబంధించిన ఏవైనా కంబైన్ కవులు ఉంటే వాటిని కోడ్స్ పెట్టి మీకు అందిస్తున్నాను టీచర్స్. విద్వాన్ విశ్వం గారు వివిధ హోదాల్లో పనిచేసే పత్రికలు మెయిజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి. ఇది కూడా 10th. మీకు పేజీ నెంబర్స్తో ఇచ్చాను కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు టెక్స్ట్ బుక్ రిఫర్ చేయొచ్చు. విద్వాన్ విశ్వం గారి శీర్షికలు అవి ఇవి, తెలుపు నలుపు, మాణిక్యవీణ. విద్వాన్ విశ్వం గారి అసలు పేరు మీసరెగండ విశ్వరూపాచారి. విద్వాన్ విశ్వం గారి యొక్క జన్మస్థలం తరిమెల, అనంతపురం జిల్లా. విద్వాన్ విశ్వం గారి తల్లిదండ్రులు లక్ష్మమ్మ, రామయ్య. తన సాహిత్య సేవకు గాను కళాప్రపూర్ణ డి.లిట్ పట్టాలు అందుకున్న కవి విద్వాన్ విశ్వం. ప్రేమించాను అనే నవల రాసిన కవి విద్వాన్ విశ్వం. ఇసుక బొక్కసమున మిగులెల్ల దాచి అను వాక్యంలో బొక్కసము అర్థం ధనాగారం. నాగావళి నది ఏ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది? ఒడిస్సా రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. శ్రీకాకుళం పట్టణ ప్రజలకు ఈ నది ద్వారా తాగునీటి అవసరాలు తీరుతాయి. నాగావళి నది ద్వారా తాగునీటి అవసరాలు తీరుతాయి. నాగావళి నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది? కల్లేపల్లి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గౌతమి, భాగీరథులుగా పిలువబడే నదులు వరుసగా గౌతమి అనేది గోదావరిని పిలుస్తారు, భాగీరథులు అనేది గంగా నదిని పిలుస్తారు. క్రియాపదాలు చదివాడు, చదువుతున్నాడు, చదువుతాడు. చందన్ కథల పుస్తకం చదువుతాడు. ఈ వాక్యం ఏ కాలాన్ని తెలియజేస్తుంది? భవిష్యత్తు కాలం. చదవలేదు ఇంకా, చదువుతాడు కాబట్టి భవిష్యత్తు కాలాన్ని తెలియజేస్తుంది. సాధువులకు జంతువులకు బాధలు గావించు అను పద్య కవి. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సాధువునై పోతానా, పోతానా అంటే పోతన, సాధువునై సాధువు స్టార్టింగ్ వర్డ్ గుర్తుపెట్టుకుంటే మనకు కవి ఎవరనేది గుర్తొస్తుంది టీచర్స్. ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని తీవ్రంగా ఆలోచించిన చేప ప్రాప్త కాలజ్ఞుడు. 3 చేపల కథలో తన నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయినది దీర్ఘసూత్రుడు. క్రింది వాటిలో సరికానిది ముందు చూపు దీర్ఘదర్శి, సమయస్ఫూర్తి ప్రాప్తకాలజ్ఞుడు, మందబుద్ధి నిర్లక్ష్యం దీర్ఘసూత్రుడు. దీర్ఘదర్శి ఏమో ముందు చూపుతో ముందుగానే వేరే మడుగులోకి వెళ్ళిపోతుంది. ప్రాప్తకాలజ్ఞుడు ఆ సమయాన్ని బట్టి తన ఆలోచనతో తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. దీర్ఘసూత్రుడు నిర్లక్ష్యంతోనే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. అనుభవాలు, జ్ఞాపకాలు అన్నది వీరి స్వీయ చరిత్ర. శ్రీపాద సుబ్రహ్మణ్య యొక్క స్వీయ చరిత్ర ఏంటి? అనుభవాలు, జ్ఞాపకాలు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన నవలలు ఆత్మబలి, రక్షాబంధనము. రాజరాజు నాటకం రాసిన కవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి.
సో ఇంతే ఫ్రెండ్స్, 5 and 6 లెసన్స్ సంబంధించిన బిట్స్ చూసారు. దీనికి సంబంధించిన కవులు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కాబట్టి కవులు కూడా మీరు ఒకసారి చూడండి టీచర్స్. ఎందుకంటే 5th క్లాస్లో ఉన్న కవి 10th క్లాస్లో కూడా ఉన్నారు. ఒకేసారి నేర్చుకుంటే అక్కడ 10thలో ఉన్న కవి కూడా మీకు కవర్ అయిపోతుంది. ఎందుకంటే కవులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. నోటిఫికేషన్ ఇచ్చేలోపు కవులు కంప్లీట్గా కోర్స్ రూపంలో నేర్చుకుంటే మనకు ఈజీగా గుర్తుంటుంది టీచర్స్. మరొక విషయం ఏంటంటే దీనికి సంబంధించిన ఎగ్జామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎగ్జామ్ కూడా రాయండి టీచర్స్. మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? ఖచ్చితంగా లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.